ఫ్రెండ్స్ విషాదం కుప్పకూలిన బ్రిడ్జ్ 120 మంది కనుమూత. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకంటే వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ అమెరికా బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్‌కి వంతెన మంగళవారం తెల్లవారుజామున కుప్పకూలింది. ఈ ఘటనలో ప్రాణ నష్టంపై సమాచారం లేదు. కానీ మరణాల సంఖ్య భారీగానే ఉంటుందని టాక్ వస్తోంది. పెద్ద కంటైనర్ షిప్ బ్రిడ్జ్ స్తంభాన్ని ఢీకొనడంతో గుర్తు తెలియని సంఖ్యలో వాహనాలు, వ్యక్తులను పటాస్కో నదిలోకి పడిపోయినట్లుగా అధికారులు తెలిపారు. దీంతో మేరీల్యాండ్ గవర్నర్ వేస్ మూర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇందుకోసం సహాయ చర్యలను ముమ్మరం చేశామన్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా పలువురితో కూడిన బృందాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే డైవ్ అండ్ రెస్క్యూ టీం వ్యక్తులను గుర్తించడానికి సంఘటనా స్థలానికి చేరుకుంది. ఈ ఘటనను సామూహిక ప్రమాదంగా వివరించింది. అత్యవసర సిబ్బంది ఘటనా స్థలంలో ఉన్నారు. అదేవిధంగా దీంట్లో ఎన్ని కార్లు పడిపోయి కూడా లెక్క లేవని, అదేవిధంగా ఎంతమంది మృతుల సంఖ్య ఉందో లెక్క కూడా లేదని అధికారంగా అయితే ఇప్పుడు ధృవీకరించలేమని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా అయితే చాలామంది చనిపోయారు బ్రిడ్జ్ కూలడం వల్ల. ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.